హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థర్డ్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు తెలుగు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బేస్డ్ ముఖ్యమైన అంశాలు చర్చించుకుందాం. ఆల్రెడీ మనం థర్డ్ క్లాస్లో కొంత భాగం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుంటాం. మనం ఎక్కడి దాకా తెలుసుకున్నామంటే బాలభీముడు అమ్మ లెసన్ వరకు అయిపోయింది. అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది ఓన్లీ టీఎస్సీ టెట్ పర్పస్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది ప్రతిదీ లైన్ టు లైన్ ఉన్న బిట్, తెలుగులో ఎటువంటి మార్క్ కూడా మిస్ కాదు. ఇది లైన్ టు లైన్ చదివితే ఒక్కసారి వింటే సరిపోతుంది. మీకు మరింత సమాచారం కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా పీడిఎఫ్స్ అన్నీ సెండ్ చేస్తాను. అందులో యాడ్ కండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన లాస్ట్ ఎక్కడ కనుక అయిపోయింది అంటే బాలగేయాలు ఎవరు రచించారు అని అంటే బాలగేయాలని వేమకంటి నరసింహాచార్యులు రచించారు అమ్మ లెసన్ నుండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కచ్చట తప్పు యొక్క గ చ జ ట డ త ద ప బ వీటిని ఏమంటారు అంటే తేలికగా పదే వాటిని అల్పాక్షరాలు, ఒత్తి పలికే వాటిని మహాప్రాణాక్షరాలు. చాలా సింపుల్. నెక్స్ట్ లెసన్ దయ. ఈ దయ ఏం లేదు, ఈజీనే ఉంటుంది. మన పండుగలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పండుగలు ఏ పండుగ ఎప్పుడెప్పుడు చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఉగాది పండుగ ఎప్పుడు చేసుకుంటాము? చైత్రమాసంలో మొదటి తిథి అయిన పాడ్యమి రోజున ఉగాది పండుగను చేసుకుంటాము. దీన్నే నూతన సంవత్సరం అంటారు. హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. టీచర్ చాలా మంచి చెప్పావు. ఈరోజే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త బట్టలు ధరించడం, తీపి వంటకాలు చేసుకోవడం, షడ్రుచులతో పచ్చడి చేసుకోవడం, రాబోయే ఏడాదంతా ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం మొదలైన జరుపుకుంటాము. ఉగాది తర్వాత 9 రోజులకి ఏ పండుగ వస్తుంది? చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాము. ఈ శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామని సీతారాముల కళ్యాణ సందర్భంగా. నెక్స్ట్ దసరా పండుగ ఏ రోజు వస్తుంది అంటే ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున వస్తుంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు. అదే మరి నవమి ఏ రోజు, శ్రీరామనవమి ఏ రోజు జరుపుకుంటామని అంటే ఆశ్వయుజ కాదు, ఏంటిది శ్రీరామనవమి మనం ఎప్పుడు జరుపుకుంటాము? చైత్రమాస శుద్ధ నవమి రోజు జరుపుకుంటాము. చైత్రమాసంలోనేమో ఉగాది పండుగ జరుపుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏ పండుగ గురించి ఇచ్చిన మళ్ళీ ఇక్కడ మహాప్రాణాక్షరాలు అల్పప్రాణాక్షరాల గురించి ఇచ్చిండు. 5th లెసన్ కాకుల లెక్కలు కూడా ఇక్కడ మహాప్రాణాక్షరాల గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది థర్డ్ క్లాసే కాబట్టి చిన్న చిన్నగా ఉంటాయి. మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంపార్టెంట్ అంటూ ఏం లేవు. లేగదూడ చాలా ఇంపార్టెంట్. లేగదూడలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లేగదూడ ఏ ప్రక్రియకు చెందింది? లేగదూడ గేయ ప్రక్రియకు చెందింది. దీని వృత్తం భూతదయ అనే ఇతివృత్తానికి చెందింది. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే లేగదూడ ఏ ప్రక్రియ ఏ ఇతివృత్తం అంతే. 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. దరికి అంటే దగ్గరికి, ఉరికి అంటే పరిగెత్తు. నెక్స్ట్ నీటి అందాల్లో లక్నవరం చెరువు గురించి ఇచ్చారు. ఈ లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలోని ములుగు మండలంకి దగ్గరలో ఉంది. ఇది హైదరాబాద్కి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కాకతీయ రాజులు తవ్వించారు. ఇది ఎలా ఇస్తారంటే 2-3 సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఏది రైట్, ఇందులో తప్పుగా ఏది ఉంది అలా ఇస్తారు. ఇందులో 3 ఉంది. జయశంకర్ జిల్లాలోని ములుగు మండలం చెందింది. కరెక్టా కాదా? హైదరాబాద్ రాజధాని 212 కిలోమీటర్ల దూరం ఉంది. వరంగల్కి 75 కిలోమీటర్లు. ఇది కాకతీయ రాజులు తవ్వించారు. ఈ చెరువుగా లక్నవరం పేరు రూపొందింది. అంటే ఎక్కువ వాన నీళ్లు నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది అన్నట్టు. ఎక్కువ వాన నీళ్లు నిల్వ ఉంటాయట ఆ చెరువులో. మళ్ళీ ఇక్కడ ఏంటిదంటే ద్వీపాల సౌందర్యం చూపులను ఆకట్టుకుంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రోప్ ఏర్పాటు చేసింది. దీంతో పాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది. అప్పుడు లక్నవరం కలకల్లాడుతుంది. ఇది ఇందులోని పాయింట్స్. నెక్స్ట్ కుంతాల జలపాతం ఆదిలాబాద్లో ఉంది. ఇది తెలంగాణ కాశ్మీర్గా భావిస్తారు. ఇందులో పాయింట్స్ ఏంటంటే రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతారు. 4 పాయింట్స్ ఇచ్చి అలా చదవాలి వీటిని. ఈ జిల్లాలో సహజ సిద్ధమైన అడవుల్లో పాటు అందమైన జలపాతాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతంగా పేరుంది కుంతాల జలపాతం. ఇది నిర్మల్ జిల్లాలో ఉంది.
దీన్ని ఏమంటారు, తెలంగాణ కాశ్మీరం అంటారు. ఇది నిర్మల్ జిల్లాలో ఉంది. ఉత్తర సహ్యాద్రి పర్వతాల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. ఇది ఇంపార్టెంట్, కడెం నదిపై ఉంది. ఎక్కడ? కడెం నదిపై ఉంది నిర్మల్ జిల్లాలో. ఇది ఇంక ఈ పేరు ఎట్లా వచ్చింది, కుంతాల అని ఎట్లనంటే, శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడ నివాసం ఉండేదట. అందుకే ఇది కుంతాల జలపాతంపై కుంటాలగా పిలుస్తారు. ఆదిలాబాద్ వెళ్ళే 44 జాతీయ రహదారి మీద ఉన్న నేరడికొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 145 అడుగుల ఎత్తులో ఉంది ఇది. నెక్స్ట్ నాగార్జున సాగర్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ప్రతి ఒక్కరు చూడదగిన ప్రాజెక్టు నాగార్జున సాగర్. ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం. ఎత్తైన రాతి కట్టడం నల్గొండ జిల్లాలో కృష్ణానది మీద దీన్ని నిర్మించారు. 1950లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు 1955లో. నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకు రాజులు విజయపూర్ అనే పేరుతో పిలిచారు. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇంతే, ఇది ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్ మతిమరుపు ఈగ. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ మతిమరుపు ఈగ ఎవరిని అడిగింది, తన పేరు వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం. మతిమరుపు ఈగ ఇతివృత్తం ఏంటంటే హాస్యం, ప్రక్రియ, కథ. ఇందులో ఫస్ట్ మతిమరుపు ఈగ తన పేరును అడిగిన క్రమం. ఫస్ట్ లేగ దూడని అడుగుతుంది, తర్వాత దూడ తల్లి ఆవును మేపే మల్లన్నను, నీడనిచ్చే చెట్టు కింద గుర్రం కడుపులో పిల్ల. వరుస క్రమం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమేమి చూడాలి 9th లెసన్. ఇందులో ఏది లేదు ఇంపార్టెంట్. వేమన శతకాలు. నెక్స్ట్ వేమన శతకాలు ఇంపార్టెంట్ ఏమంటే ఏం లేదు. ఇక్కడ అర్థాలు ఉన్నాయి. ఉర్వి అంటే భూమి, సజ్జనులు మంచివారు, అధికులు గొప్పవారు, తండోపతండాలు అంటే గుంపులుగా. ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి ఉన్నది, ఇక్కడ చూడండి. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ఏమంటారు, ద్విత్వాలు, ద్విత్వాక్షరాలు అంటారు. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గొప్పదాయకమని ఎవరన్నారు అంటే అబ్రహాం లింకన్ అన్నారు. నెక్స్ట్ లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. మన తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 రోజున 29వ రాష్ట్రంగా అవతరించింది. ఎన్నో రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి పదచేసిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి 16 చిహ్నాలు ఎంచుకున్నారు. జింక రాష్ట్ర పక్షిగా, పాలపిట్ట రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, షమీ వృక్షం అంటారు. పుష్పంగా తంగేడు పువ్వు. తెలంగాణ ప్రజల బోలాతనానికి ప్రేమగా గుర్తుగా జింకను. ఇది ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజల బోలాతనానికి ప్రేమకు జింకను తీసుకుని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. తెలంగాణ అతిపెద్ద పండుగ దసరా. ఈరోజు పాలపిట్టను చూడడానికి ఊరి పొలిమేర దాటి పాలపిట్టను చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు. ఈ ఆకుల్ని బంగారం అని పిలుస్తారు, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ అశోక చక్రంలో 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం. సూర్యబింబానికి సూచిక. ఇది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మళ్ళీ మన జాతీయ పథకంలో 3 రంగులు ఉంటాయి. మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి కదా, ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. కాషాయం తెలుపు, ఆకుపచ్చ మధ్యలో అశోక చక్రం ఉంది. కాషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు కాషాయానికి దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, సత్యానికి ప్రతీక. ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి ప్రతీక. జెండా మధ్యలో నీలిరంగు ఉన్న అశోక చక్రంలో 24 ఉన్నాయి. 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకి, ధర్మానికి సంకేతం. సూర్యబింబాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ గమనించారా, ఒక ఒత్తుకి వేరే ఒత్తు ఉంది. ఒక అక్షరానికి ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు, సంయుక్త అక్షరం అంటారు. ఓకే. నెక్స్ట్ 12th లెసన్ తోట తల్లి.
ఈ తోటతల్లిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది సినారే గారు రాశారు. ఇది వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు తోటతల్లి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అక్షరాలు చూసారు. ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తులుగా చేరాయి. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ద్విత్వాక్షరం, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్తాక్షరం, ఒక హల్లుకి 2 హల్లులు ఒత్తుగా చేరితే ఏమంటారు? సంశ్లేషాక్షరం అంటారు. 13th లెసన్ మహాత్ముడు. ఇందులో గాంధీజీ గారి గురించి ఉంటుంది. గాంధీజీ గారు పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2 గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. తండ్రి కరంచంద్ గాంధీ, తల్లి పుత్లీబాయ్. తన తల్లి ప్రతిరోజు గాంధీకి ఎంతో ప్రేమతో కథలు చెప్పేది. ఆయన ఎంతో ఆసక్తితో వినేవాడు. గాంధీజీ ఆసక్తికి ఆయన తండ్రి గ్రహించాడు. ఒక రోజున శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి కొనిచ్చాడు. ఎవరెవరికి కొనిచ్చారు అనేది ఇంపార్టెంట్. అలా డాడీ శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి కొనిచ్చాడు. గుడ్డివాళ్ళైన తల్లిదండ్రులకు సేవ చేసిన శ్రవణుని కథ గాంధీజీకి బాగా ఆలోచింపజేసింది. తాను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులకు పెద్దలకు సేవ చేయాలని అనుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రుల మాటను జవదాటలేదు. అట్లే ఒకసారి గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటకం చూశాడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు. ఇట్లాగే సబర్మతి ఆశ్రమంలో అన్నం తినే చోట బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నానని రాయించాడు. అవసరానికి మించి అప్పైనా సరే వండించుకోవద్దు, అవసరానికి మించి ఉప్పైనా సరే వండించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు అని కూడా రాయించాడు. గాంధీజీ జీవితంలో తాను నమ్మిన విషయాలను ఆచరించేవాడు. ఏదైనా తను ఆచరించిన తర్వాత ఇతరులకు చెప్పేవాడు. గాంధీజీ గురించి ఉంది అంతే. గాంధీజీ సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నవి గాంధీజీ గొప్ప నాయకుడిని చేశాయి. అందువల్ల ఆయన మహాత్ముడని పేరొందాడు. 14th లెసన్ చెట్టు కోరిక. ఇందులో ద్విత్వాక్షర పదాలు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడాన్ని ద్విత్వం అంటారు. సంశ్లేషం, సంయుక్తం ఆల్రెడీ చెప్పిన. చెట్టు కోరిక అనే లెసన్ కథ, ప్రక్రియ అనేది కథ, ఇతివృత్తం సృజనాత్మకత గుర్తుంచుకోవాలి. క్రియేటివిటీకి సంబంధించింది. ఏం లెసన్? చెట్టు కోరిక. దట్టమైన అడవిలో ఉన్న అందమైన చెట్టు చిన్న మామిడి చెట్టు. చిన్న మామిడి చెట్టు తొర్రలో కాపురం ఉన్నవి చీమలు. చెట్టు ఎవరితో స్నేహం చేసిందంటే చీమలతో. చిన్న స్టోరీ లాగా ఉంది, చదువుకోవాలి. ఇక్కడ పదాల అర్థాలు ఉన్నాయి, తెలుసుకుందాం. అతిశయం, గొప్పదనం. అధికులు, గొప్పవారు. అధిరోహించుట, ఎక్కుట. అనువు, అనుకూలం. అబ్బు, లభించు. అభినందనలు, మెచ్చుకోలు. అమృతం, దేవతలు. అల్పుడు, నీచుడు. అవని, భూమి. ఆబాల గోపాలం, చిన్నపిల్లల నుండి పెద్దల వరకు. ఆలింగనం, కౌగిలించుకోవడం. ఆశీర్వాదం, దీవెన. ఆసక్తి, శ్రద్ధ. ఆసర, తోడు. ఇరుమారు అంటే 2 సార్లు. ఈనుట, ప్రసవించుట, కనుట. ఉత్సవ, పండుగ. ఉర్వి, భూమి. ఊసులు, మాటలు. ఎన్నుట, లెక్కించుట. కంచు, గంట కొరకు ఉపయోగించు లోహం. కప్పురము, కర్పూరము. కాచి, వేడి చేసి. కోన, అడవి. గిట్టుట, నశించుట. జాడ, గుర్తు. జాలి, దయ. తండ, గుంపువాడ. తావు, చోటు. తొవ్వ, దారి. దీనులు, పేదవారు. ద్వేషం, పగ. నారాజు, బాధ, అసంతృప్తి. నిల్వ, దాచుట. నిలకడ, స్థిరం. పసందు అంటే ఇష్టం. మక్కువ, ఇష్టం. బేల, అమాయకత్వం. వద, చంపు. సొగసు, అందం. సేలు, చేలు. నెక్స్ట్ బాలలారా బంగారు కొండల్లారా అనే పద్యం ఉంది. టెక్స్ట్ బుక్కి కవర్ పేజీకి ఉంటుంది ఇది. బాలలారా బంగారు కొండల్లారా ఇది రాసింది కపిలవాయి లింగమూర్తి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్లా అట్టకున్న వాటియే ఇస్తాడు. ఇది మనం చాలా బాగా చూసుకోవాలి. బాలలారా బంగారు కొండల్లారా కపిలవాయి లింగమూర్తి. తోటతల్లేమో సింగిరెడ్డి నారాయణ రెడ్డి.
బాలగేయాలేమో వేమగంటి నరసింహాచార్యులు. పాఠం పేరు ఇతివృత్తం ప్రక్రియ. ఇప్పుడు 4వ తరగతి తెలుసుకుందాం. తెలంగాణ వైభవం. ఇతివృత్తం తెలంగాణ గొప్పతనం. గేయం పిల్లలారా రారండి ఆసక్తులు. పిల్లల ఆసక్తులు గేయం. పరమానంద శిష్యులు హాస్యం కథ. చిన్ని కృష్ణుడు ఇతిహాసం కథ. వినాయక చవితి సంస్కృతి సంప్రదాయం వ్యాసం. రంజాన్ సంస్కృతి వ్యాసం. దేశంను ప్రేమించుమన్న అంటే దేశభక్తి గేయం. కళారత్నాలు కళల కళాకారులు గేయం. చిన్నారి కళ పర్యావరణ పరిరక్షణ కథనం. సుమతి శతకం నైతిక విలువలు పద్యాలు. నేను గోదావరిని దర్శనీయ స్థలాలు ఆత్మకథ. ఎలుక విందు భాషాభిరుచి గేయ కథ. పంటసిరి శ్రమ పట్ల గౌరవం గేయం. బొమ్మ గుర్రం పిల్లల స్వభావం కథ. నేనెవరు ఎవరు నేను ప్రకృతి పర్యావరణం గేయం. మాటల ప్రయాణం సామాజిక స్పృహ కథనం. 4th లెసన్లో ఫస్ట్ చాప్టర్ తెలంగాణ వైభవం. దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రకృతి వనరులు కవులకు కళాకారులకు త్యాగదనులను ఘన చరిత్రకు చరిత్ర కట్టడాలను నిలయమని తెలియజెప్పడమే పాఠం ఉద్దేశం. తీయ తేనియ సోనన తెలంగాణ వీర చరితలకు నన తెలంగాణ ఇలా ఉంటుంది. ఈ గేయంలోనే మొత్తం మీనింగ్ ఉంటుంది. ఇందులో ప్రాస పదాలు ఏంటంటే సోన కోన భక్తి శక్తి సౌరు చార్మినారు రాముడు భీముడు. దిమ్ము అంటే అర్థాలు దీము ధైర్యం సౌరు అంటే అందం కవనం కవిత్వం. అరసున్న సున్న విసర్గలను ఉభయాక్షరాలని పద్యాలలో ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుంది. చార్జేయ వీటిని ఎట్లా పలుకుతారని తెలుసుకోండి అని ఉన్నాయి లెసన్లో. నెక్స్ట్ సెకండ్ లెసన్ పరమానందయ్య శిష్యులు. ఇది హాస్యం సంబంధించింది పాఠం. మహాప్రాణాక్షరాలు చెప్పినది ఇంతకుముందు ఒత్తి పలికేటి. అల్ప ప్రాణాక్షరాలు అంటే సరళంగా పలికేటి. పర్వదినం అంటే పండుగ. ఈ పరమానంద శిష్యులు కథ ప్రక్రియ హాస్యం ఇతివృత్తం. వినాయక చవితి థర్డ్ లెసన్. వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటాము అని అంటే వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటాము. ఇది భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ రోజు అంటే భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. వినాయకుడు పుట్టుక నుండి ఉంటుంది ఈ స్టోరీ. నెక్స్ట్ లెసన్ దేశమును ప్రేమించమన్న 4th లెసన్. 4th లెసన్ దేశం గురజాడ అప్పారావు రాశాడు. ఇందులో జంట పదాలు ఉన్నాయి. తోడు నీడ అండ దండ ఇంచుమించు తారుమారు గజిబిజి. చిన్నారి కళ 5th లెసన్. ఈ చిన్నారి కళలో ఈ పాఠంలోని బాలిక పేరు ప్రజ్ఞ ఇంపార్టెంట్. ప్రజ్ఞ కళలో మాట్లాడుకున్నవి ఏవి అంటే కాగితాలు. 6th లెసన్ సుమతి శతకం శతకాల గురించి అంటే నైతిక విలువల గురించి తెలియజేస్తుంది. అన్ని సుమతి శతకాలే. మీకు ఈ శతకాలకి ఇట్లా కావాలంటే నేను పీడిఎఫ్లో ఇస్తాను. టెలిగ్రామ్లో ఉంది చూడండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఇక్కడ పుణ్యక్షేత్రం జిల్లా ప్రత్యేకత బాసర ఆదిలాబాద్లో సరస్వతి ఆలయం ఉంది. ధర్మపురి జైత్యాల్లో లక్ష్మీ నరసింహ క్షేత్రం. కాళేశ్వరంలో త్రివేణి సంగమం. భద్రాచలం ఖమ్మం రామాలయం. ప్రతి అను ఆహా ఓహ మొదలైనవి అవ్యవాలు అంటారు. ఇది జస్ట్ మొన్న లాస్ట్ ఇయర్ టెట్టు బిట్లో వచ్చింది. ఇక్కడ అవ్యవమా ఆశ్చర్యార్థకమా అని ఉంటుంది. నేను కన్ఫ్యూజ్ అయినా తప్పు పెట్టిన బిట్ ఇది. ప్రతి అను ఆహా ఓహో నేను ఆశ్చర్యార్థకం పెట్టాను కానీ అది అవ్యవం. నేను చేసిన తప్పు మీరు చేయకండి. అవ్యవాలు అంటాము. అంటే ఆశ్చర్యార్థకం గుర్తుంటేనే అది ఆశ్చర్యార్థకం అని గుర్తుంచుకోవాలి.